హలో వర్స్ వెల్కమ్ టు లక్ష్మీ మీ తెలుగమ్మ. ఇవాళ నేను వచ్చేసాను మీ ముందుకు సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో. మళ్ళీ అదంటే తెలుసుకోబోయే ముందు పూర్తిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో యాక్చువల్లీ ఇవాళ వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదండి, ఇక్కడ చక్కగా నేను వచ్చేసి మజ్జిగ మిరపకాయలు అయితే పెట్టుకుంటున్నానండి. కొన్ని ప్రాంతాల్లో వీటిని ఊర మిరపకాయలు అంటారు, మసాలా మిరపకాయలు అంటారు. సో ఇక ఎవరికి నచ్చినట్టు వాళ్ళ ప్రాంతాల ఇదిని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారండి. దీని పేరు వచ్చేసి మేమైతే మజ్జి మిరపకాయలు కూడా అంటాము, చల్ల మిరపకాయలు కూడా అంటామండి. సో యాక్చువల్లీ పేరుకు చల్ల మిరపకాయలు, కానీ నేనైతే చల్ల వేయనండి, పెరిగే వేస్తాను డైరెక్ట్గా. ఎందుకు ఏంటో చూద్దాం రండి. కంప్లీట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్ ప్రాసెస్ అయితే తెలుస్తుంది. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఓకేనా, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే పెద్దగా చెప్పక్కర్లేదు. కొంతమంది ఏంటి అంటే ఓన్లీ సాల్ట్ వేసి చేసుకుంటారు, బట్ నేను ఇంకా కొన్ని మసాలాలు కూడా యాడ్ చేసి చేశాను అనమాట. అందుకే చెప్తున్నాను, మీరు కంప్లీట్ వీడియో చూస్తేనే క్లియర్గా అర్థమవుతుందండి. ఓకేనా, నేను చెప్పిన విధానంలో ఎగ్జాక్ట్లీ కనుక మీరు చేస్తే నేను చేసిన టేస్ట్ అయితే వస్తుంది. లేదు మీరు సొంతంగా చేసుకుంటా అంటే మాత్రం నేను చేసిన టేస్ట్ అయితే రాదండి. సో దాన్ని బట్టి మీరు ఎలా చేయాలనేది మీరే డిసైడ్ అవ్వండి. ఓకేనా, సో నాకేంటి అంటే ఈ మిరపకాయలు బాగా అలవాటు అయిపోయి ఒక్కరోజు కూడా ఈ మిరపకాయలు లేకపోతే నాకు అసలు భోజనం చేయబుద్ధి కదండి, అంత అడిక్ట్ అయిపోయాను అనమాట. అలా అని బజార్లో కొనుక్కొచ్చుకోవచ్చు కదా, ఇంత శ్రమపడి ఎందుకు ఇంట్లో చేసుకోవడం అనుకుంటారేమో. సో అదైతే నాకు నచ్చదు. బయటవైతే కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటాయి కదా, అందుకే నేను సొంతంగా ఇంట్లో చేసుకుంటాను. ఇక్కడ చూడండి, చక్కగా నేను మిరపకాయలు అయితే తీసుకొని ఈ విధంగా నీట్గా కడిగి అయితే పెట్టుకున్నానండి. యాక్చువల్లీ ఏంటంటే నేను హార్వెస్టింగ్ టైంలో చూపించలేదు కానండి, ఇవన్నీ కూడా మన తోటలో మిరపకాయలేనండి. ఓకేనా, సో హార్వెస్టింగ్ టైంలో నేను హడావుడిగా చేశాను కాబట్టి మీకు చూపించడం కుదరలేదు. చక్కగా అన్నీ ఒక 2-3 సార్లు అయితే వాష్ చేసుకుని డస్ట్ లేకుండా ఇలా పక్కగా పెట్టుకోవాలండి. చక్కగా ఆరబెట్టుకున్నాను నేను. ఇప్పుడు వీటన్నిటికీ కూడా మనము ఘాట్లు పెట్టుకుని అయితే ఈ కంటైనర్లో వేసుకుందామండి. యాక్చువల్లీ ఘాట్లు ఎందుకు పెట్టాలి అంటే, మనం ఘాట్లు పెట్టుకోవటం వల్ల ఏంటి అంటే మనం వేసే పెరుగు కానివ్వండి, మసాలా కానివ్వండి, అంతా కూడా చక్కగా మిరపకాయలకు పట్టుకుంటుంది, తొందరగా మగ్గిపోతాయి, తొందరగా ఎండిపోతాయి కూడాను. ఓకేనా, లేదు మనం అలాగే మిరపకాయలు వేసామంటే కనుక అవి నూనెలో వేయించేటప్పుడు చిట్లిపోయి మొహం మీద ఆయిల్ పడుతుందండి. సో ఈ విధంగా అన్నీ కూడా ఇట్లా నిలువుగా చీరాలండి, ఇట్లా నిలువుగా మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. 2 చీలికలా చేయాల్సిన అవసరం అయితే లేదండి, జస్ట్ ఒక ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి ఎక్కువ స్పైసీ ఉన్నాయి, మేము అంత స్పైసీ తినలేము అనుకున్న వాళ్ళు గింజలు తీయొచ్చండి. నేనైతే గింజలు తీయను, స్పైసీ ఉంటేనే బాగుంటాయి ఇవి మిరపకాయలు. ఓకేనా, అన్నీ ఇలా పెట్టుకొని దీంట్లో అయితే వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, దానికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇవి ఇన్ని స్పూన్లు అన్ని స్పూన్లు అయితే నేను చెప్పనండి, ఎందుకంటే కొంతమంది కిలో పెట్టుకుంటారు, 2 కిలోలు పెట్టుకుంటారు, దాన్ని బట్టి ఎవరి టేస్ట్ వాళ్ళదండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. మసాలాలు మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా, ఇది వచ్చేసి వాము అండి, వాము కొద్దిగా మిక్సీ వేసుకున్నాను. ఇది వచ్చేసి జీలకర్ర పొడి అండి. ఇవన్నీ కూడా మనకి ఎంత కావాలో అంత మోతాదులో వేసుకోవచ్చు. వీటిలో ఏమన్నా తినని వాళ్ళు ఉంటే కనుక దాన్ని స్కిప్ చేసుకోండి, అది మీ ఇష్టం అండి. ఓకేనా, మనం సాదాగా ఉప్పు వేసుకొని కూడా పెట్టుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ చూడండి, మెయిన్ ఇదైతే నేను పెరుగు వేస్తున్నానండి. ప్యాకెట్ పెరుగు తెచ్చానండి, ఇంట్లో పెట్టే అంత ఇది లేకుండే నాకు. సో అందుకని చెప్పేసి అనుకోకుండా పెడుతున్నాను కాబట్టి నేను ఇంకా ప్యాకెట్ అయితే కొనుక్కొచ్చానండి. చిక్కటి పెరుగు అంటే నేనైతే వాటర్ వేయట్లేదు. ఈ పెరుగు అంతా కూడా మసాలాలు పెరుగు అంతా కూడా మనకి మిరపకాయలకు పట్టేలాగా ఈ విధంగా అంతా కూడా మిక్సీ చేసుకోవాలండి. మీకు ఓపిక ఉంటే మీరు చేతితోనే చేసుకోవచ్చు. నిజానికి చేయితో చేస్తేనే బాగా కలుస్తుందండి. నేనేదో కారం ఉంటుంది కదా చేతులు ఎందుకు పెట్టాలని చెప్పేసి విస్కర్తో కలుపుదామని ట్రై చేశాను, బట్ నాకైతే అది అవ్వలేదు వర్కౌట్. సో చేయితోనే మొత్తం అంతా కలిపి ఈ విధంగా పక్కా పెట్టేసుకున్నానండి. దీన్ని ఒక 2 days అయితే మనము ఊరనివ్వాలండి మజ్జిగలోనే. ఏదైతే మనం పెరుగు వేసామో అది మంచిగా 2 days అలా వదిలేయాలి మూత పెట్టి. అయితే ఇలా పెట్టినప్పుడు ఏంటి అంటే మార్నింగ్ ఈవినింగ్ అలా కలుపుతూ ఉండాలండి ఖచ్చితంగా. మనం ఆ కలుపుతూ ఉండడం లేదంటే పైన ఉండేటివి కిందికి, కింద ఉండేవి పైకి అలా వెళ్తాయి కాబట్టి అన్నీ కూడా సమానంగా ఊరే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా 2 రోజులైతే నేను కలుపుకొని దీన్ని పెట్టుకున్నాను. చూడండి ఎంత చక్కగా ఊరాయి కదా, మంచిగా ఊరి కలర్ కూడా వస్తుందండి. ఇవి మంచి ఇట్లా ఊరినట్టు మనకు తెలిసిపోతుంది. తర్వాత వచ్చేసి ఈ విధంగా నేను బిల్డింగ్ మీద ఇవి ఉంటాయి, దిమ్మలు ఉంటాయి కదా, ఆ దిమ్మల మీద నేను ఇట్లా ఏదన్నా వడియాలు అట్లా ఎండబెట్టుకోవడానికి అని చెప్పేసి ఒక బండ అయితే వేసుకున్నానండి. ఆ బండ నీట్గా కడిగేసేసి ఈ విధంగా ఒక పాలిథీన్ కవర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నేల మీద వేసుకోవచ్చండి, నేను వేసాను కదా అని చెప్పి మీరు బండ మీద వేయాలని ఏం లేదు.
నాకు అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ సరిపోతుంది అనేసి నేను ఇక్కడ వేస్తున్నాను. మీకు అవకాశం లేకపోతే మీరు ఇట్లా మంచం మీద అయినా ఆరేసుకోవచ్చు, లేదంటే కిందైనా నేల మీద అయినా ఆరేసుకోవచ్చు. ఊర్లల్లో అయితే నవారు మంచాలు ఉంటాయి, వాటి మీద అయితే వేసుకుంటారండి. చూడండి ఇవన్నీ కూడా చక్కగా మళ్ళీ ఒక్కసారి అంతా కలుపుకొని మనము బండ మీద వేసేసుకొని చక్కగా దాని మీద అయితే ఒక క్లాత్ అయితే కప్పుతానండి నేను. ఎందుకు అంటే మనము ఎంత ఒకవేళ కింద కాక పైన పెట్టినప్పటికీ కూడా గాలికైతే దుమ్ము అది వస్తుంది కదా, అవి పడతాయి అని చెప్పేసి నేనైతే దీని మీద ఒక పల్చటి క్లాత్ అండి, చున్నీ కానీ ఏదైనా నెట్టెడ్ క్లాత్ అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక వేసుకోవచ్చు అండి. నేనైతే ఒక చున్నీ వేస్తాను దీని మీద. ఈ విధంగా మొత్తం అంతా కూడా పాలిథిన్ కవర్ మీద మంచిగా చక్కగా పెరుగు పిండాలండి. చక్కగా పెరుగంతా పిండాలి, ఎందుకంటే మనం అలాగే రుచిగా వేసినా కూడా అది ఎలాగో వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా చక్కగా పెరుగంతా పిండేసి ఈ విధంగా మనం ఆ పాలిథిన్ కవర్ మీద దూరంగా వేసుకోవాలండి. కుప్పగా ఒకదాని మీదనే వేయకుండా అన్ని పల్చగా వేసుకోవాలి. పల్చగా వేసుకుంటేనే తొందరగా ఆరుతాయి అన్నమాట. చక్కగా ఒకరోజు మొత్తం అలా ఎండబెట్టేసేసి సాయంత్రం టైంలో ఒక్కసారి మొత్తం అంతా కూడా తీసి మళ్ళీ ఇదే పెరుగులో వేసుకోవాలండి. చూడండి చక్కగా ఎండినాయి కదా, ఒక్కరోజు అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇదిగోండి ఇలాంటి చున్నీ వేసాను చూసారా, ఇది అనమాట నేను మార్నింగ్ వేసింది, అప్పుడు స్కిప్ అయింది వీడియో. ఓకే, ఇలా వేసేసి నేను ఏంటి అంటే కింద ముడేస్తానండి. మీరు అనుకోవచ్చు చున్నీ కప్పేస్తుంది గాలికి ఎగిరిపోతుంది కదా అని, బట్ నేనేంటి అంటే బండ కింద ముడేసేసి పెడతాను కాబట్టి అది ఇంకా లేవదన్నమాట. ఓకేనా. సో ఈవినింగ్ తర్వాత వచ్చేసి ఈ విధంగా మొత్తం అంతా కూడా తీసేసేయాలండి. మనం పొద్దుట మజ్జిగ మిగిలింది కదండి, ఆ మజ్జిగలో వేసుకోవాలి మళ్ళీ ఈ మిరపకాయలని. ఆ మజ్జిగ ఏంటంటే మనం పడేయొద్దండి, ఏదైతే మనం పెరుగు మిక్స్ ఉందో దాన్ని పడేయకూడదు, దాన్ని అలాగే ఉంచేసి మళ్ళీ అందులో వేసుకోవాలి. పల్చటి మజ్జిగ అనుకోండి, ఒక 2 days 3 days వాడిన తర్వాత ఇంకా అది ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుందండి, మురుగుడు వాసన వస్తుంది, దాన్ని ఇంకా మనం పారేయాల్సి వస్తుంది. అందుకే నేనేంటి అంటే మనకు పెరుగు వేస్ట్ అవ్వకూడదు, మిరపకాయలు కూడా టేస్ట్ ఉండాలి అని చెప్పేసి చిక్కటి పెరుగు తీసుకున్నాను అనమాట. ఓకేనా. చిక్కటి పెరుగు వాళ్ళు తీసుకోవడం వల్ల ఏంటంటే వేయించుకున్నప్పుడు చక్కగా మనకు వెన్న టేస్ట్ అనేది నేతిలో వేయించిన టేస్ట్ వస్తుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంటాయి, మనకు వేస్టేజ్ కూడా అవ్వదన్నమాట. సో అందుకు నేను చిక్కటి పెరుగు తీసుకున్నాను. మీరు లేదు మేము అంత పెట్టలేము అనుకుంటే మీరు కొద్దిగా పెరుగు తీసుకొని వాటర్ వేసి మధ్యలో చేసుకొని కూడా చేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. ఓకేనా. చూడండి చక్కగా ఫస్ట్ డే అయిపోయిందండి. ఫస్ట్ డే అయిపోయిన తర్వాత తీసి మళ్ళీ సేమ్ అదే పెరుగులో వేసుకొని అంతా కూడా ఒక్కసారి మళ్ళీ మనం కిందికి మీదికి అంతా మిరపకాయలు అన్నిటికీ పెరుగు గుజ్జు అంతా పట్టేలాగా కలుపుకునేసి మళ్ళీ మూత పెట్టుకుని అయితే నైట్ అలా వదిలేసేయాలి ఇంట్లోనే. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్ళి మళ్ళీ ఎండేసుకోవాలండి. ఈ విధంగా ఏంది అంటే మార్నింగ్ తీసి ఎండేయాలి, మళ్ళీ ఈవినింగ్ తీసి మజ్జిగలో వేసుకోవాలి. ఇట్లా ఒక 2-3 days చేస్తే సరిపోతుందండి. మనం ఏదైతే ఆ మిక్స్ ఉంటుందో అది ఎంతవరకు ఉందో ఎన్ని రోజులు ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి మనము 2 days 3 days అనేది మన చాయిస్ అండి. ఖచ్చితంగా ఇన్ని రోజులు వేయాలని అయితే నేనేం చెప్పను. నేనైతే ఆ పెరుగు ఏదైతే ఉందో అది అయిపోయేంత వరకు అయితే వేసుకుంటాను. నా కొలతలు నాకు తెలుసు కాబట్టి ఏంటి అంటే కరెక్ట్ 2 days అయిపోయి 3rd dayకి పెరుగంతా కంప్లీట్గా అయిపోతుందండి నాకైతే. ఓకేనా. చూడండి ఇది 2వ రోజు కూడా ఎండిపోయినాయి కదా, ఇప్పుడు తీసి మళ్ళీ సేమ్ అదే పెరుగులు అయితే వేసేస్తాను. 2 days అయిపోయి 3rd dayకి నాకు పెరుగు కంప్లీట్గా అయిపోతుందండి దాంట్లో. ఎందుకంటే అది పట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎండిపోయింది కదా, మళ్ళీ అందులో వేసినప్పుడు దాన్ని అంతా మళ్ళీ కలుపుతాం కాబట్టి ఆ పెరుగు గుజ్జు అంతా కూడా మిరపకాయలు అబ్జర్వ్ చేసుకుంటాయి. అప్పుడు ఏంటంటే అక్కడ ఏం ఉండదు, డ్రై అయిపోతుంది మొత్తం. ఓకేనా. సో ఆ విధంగా 3 days వేసేసి 4th day అయితే ఇంక కంప్లీట్గా మనం ఎండలో వేసుకోవచ్చండి. మళ్ళీ ఇంకా తీసి పెరుగులో వేయడానికి అక్కడ ఏం ఉండదు అనమాట. చూసారా, ఇది 2nd day కూడా అయిపోయింది. ఇప్పుడు 3rd day ఒకటి నేను తీసి మొత్తం కలిపి చూపిస్తాను చూడండి. 3rd dayకి ఎంత మిగిలిందో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ నేను ఇది కలిపేటప్పుడు చూడండి అసలు ఏం ఉండదు అనమాట. కంప్లీట్గా మొత్తం అంతా అయిపోయింది చూడండి, ఏముండదు. లాస్ట్కి గిన్నె కనపడుతుంది కదా, అదనమాట. ఇంక ఇందులో ఏం లేదు, డ్రై అయిపోయింది మొత్తం. ఇదంతా కూడా రేపు పొద్దుట నేను ఎండలో వేసినప్పుడు మొత్తం మిరపకాయలతో పాటు వెళ్ళిపోతుంది. ఇంకా అందులో గిన్నెలో ఏముండదు కాబట్టి మనం అది ఎండిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇదే గిన్నెలో వేయాల్సిన అవసరం లేదు, ఇంకా అలా వదిలేయచ్చు అనమాట. అంటే ఇప్పుడు చలికాలం కాబట్టి మనము తీసేసి ఇంట్లో పెట్టుకుని మళ్ళీ మార్నింగ్ పెట్టుకోవచ్చు, అక్కడే ఉంచాల్సిన అవసరం. ఎండాకాలం అనుకుంటే అలా వదిలేసినా ఏం కాదు, 2-3 days అక్కడే వదిలేసినా అదేం ఇబ్బంది లేదు. చలికాలం కాబట్టి మంచు పడుతుంది అనేసి సాయంత్రం తీసేసి లోపల పెట్టుకొని మళ్ళీ పొద్దుటే వేస్తాం. అలా ఎన్ని రోజులు వేయాలి అనేది కూడానండి అవి ఎండేంత వరకు అండి, మీకుండే ఎండను బట్టి. ఇప్పుడు హైదరాబాద్లో చలి ఉన్నప్పటికీ ఎండలు కూడా బాగానే ఉన్నాయి మధ్యాహ్నం టైంలో.
సో నాకైతే ఒక 4-5 డేస్ పట్టింది కంప్లీట్ డ్రై అవ్వటానికి. అది ఇంకా మీ ప్రాంతంలో ఎంత ఎండ ఉంటదనే దాన్ని బట్టి ఒక్కో ఊర్లో ఒక్కోలా ఉంటది కదా! దాన్ని బట్టి మీరు ఎండేసుకోవచ్చండి. మీకు తెలిసిపోతుంది. మిరపకాయలు మనం తీసేటప్పుడు ఇట్లా గలగలగల సౌండ్ వస్తాయి కదా! అట్లా మంచి సౌండ్ వచ్చినాయి అంటే ఓకే. ఇంకా ఆల్మోస్ట్ ఎండిపోయినాయి అని అర్థం. ఏమాత్రం కొంచెం మనకి తడి ఉన్నా కూడా ఏంటంటేనండి, మనము డబ్బాలో ఎత్తి పెట్టుకుంటాం కదా! బూజు పట్టేస్తాయి. సో ఆ బూజు పట్టినప్పుడు ఇంకా దాన్ని మనం వాడలేం కదా! అదనమాట. మనకి ఇవేంటి అంటే సంవత్సరం అంతా నిలవ ఉండాలి కదా! ఆఫ్‌కోర్స్ మనం కొన్నే పెట్టుకుంటే ఓ నెల రోజులు కూడా ఉండవు అనుకోండి. నేనైతే సంవత్సరానికి సరిపడా పెట్టుకుంటానండి ఎప్పుడైనా కూడా. సో నాకేంటి అంటే లాస్ట్ ఇయర్ పెట్టినవి ఎక్కువ అయిపోయినాయన్నమాట. అంటే కొన్ని మా సిస్టర్ వాళ్ళకి అట్లా షేర్ చేయడం వల్ల నాకు అయిపోయినాయి తొందరగా. లేకపోతే మళ్ళీ సమ్మర్ వరకు వచ్చేవి. ఇంకా నాకు అవి లేకపోతే ఇది అవ్వదు కాబట్టి నేను మళ్ళీ తెచ్చుకొని ఇప్పుడు మనం ఎలాగో గార్డెన్‌లో ఉన్నాయి కాబట్టి అది తెంపుకొనేసి నేను మళ్ళీ పెట్టుకుంటున్నాను. ఇంకా ఇదేనండి ఇంకా ప్రాసెస్. ఇందులో కొత్తగా ఏం లేదు ఇంకా. ఆల్మోస్ట్ చెప్పేసాను నేను. ఇంకా ఎక్కడ కూడా ఒక పాయింట్ కూడా నేను మిస్ చేయలేదని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఇలా డ్రై అయిపోయేదాకా ఎండబెట్టుకునేసి తర్వాత మీరైతే డబ్బాలో పెట్టేసుకోవచ్చు. సో ఇదండి మరి నా వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పండి నాకు ఎలా ఉందని.